హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో ఆండ్రాయిడ్ బాక్స్ ఏదైతే ఉందో, టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ ఏదైతే ఉందో, ఇది 3600. అంటే మీరు హెచ్డి సెటప్ బాక్స్ ఏదైతే ఉందో, క్యాష్ బ్యాక్ ఆఫర్ కొత్త కనెక్షన్ ఏదైతే తీసుకుంటున్నారో హెచ్డి సెటప్ బాక్స్ 3600 అనేది, ఇప్పుడైతే ఆ బాక్స్ రీప్లేస్మెంట్ అంటే మీరు ఇంకా హెచ్డి సెటప్ బాక్స్ అయితే తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి ఆండ్రాయిడ్ బిన్ సెటప్ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ కూడా తీసుకోవచ్చండి. అంటే కొత్త కనెక్షన్ మీరు తీసుకున్నట్టయితే 4K బాక్స్ ఇస్తారు, హెచ్డి సెటప్ బాక్స్ అయితే ఇస్తారండి. మీకు రెండింటి ఏదైనా ఇస్తారు ఈసారి నుంచి. అయితే ఇది ప్రస్తుతానికి అయితే నేను ఉండే ఏరియా పిన్ కోడ్ని బట్టి ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే అవైలబిలిటీ ఉంది. మరి మీ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి ఒకసారి కస్టమర్కి కాల్ చేసి కనుక్కోండి. ప్రస్తుతానికి అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్ రూపంలో ఏంటంటే ఇప్పుడు ఈ సెటప్ బాక్స్ అనేది ఉచితం అండి, అంటే ఫ్రీ మాట. ఈ బిన్ సెటప్ బాక్స్ ఏదైతే ఉందో 4K సెటప్ బాక్స్ అనేది, ఈ బాక్స్ అనేది కంప్లీట్లీ మనకి ఫ్రీ మాట అండి. ఇక్కడ నుంచి మీరు కొత్త కనెక్షన్ బుక్ చేసుకున్నప్పుడల్లా ఏంటంటే మీకు 4K బాక్స్ కావాలంటే 4K బాక్స్ కూడా మీకు ఇస్తారు. ఈ బాక్స్ అనేది ఫ్రీ కాబట్టి మీరు అమౌంట్ పే చేసిన 3600, ఈ అమౌంట్ అనేది మీరు ఇచ్చిన అమౌంట్ అనేది ఈ టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ లో అయితే 3600 రిటర్న్ వచ్చేస్తాయి. ఈ అమౌంట్ ని మీకు నచ్చిన ప్లాన్ బట్టి వాడుకోవచ్చండి. ఇక్కడ ఓటీటీ కావాలంటే ఓటీటీ మీరు తీసుకోవచ్చు, లేదా నార్మల్ ఛాన్స్ చూద్దాం అనుకుంటే నార్మల్ ఛాన్స్ చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే నేను ఈ బాక్స్ ఓపెన్ చేసి యథావిధిగా మీకు ఏమొస్తాయని దాని గురించి అయితే వీడియో తీసి చూపిస్తాను మీకు. తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఓకేనండి. చాలా కాలం క్రితం వచ్చిన సెటప్ బాక్స్ లాగే ఉంటుందండి ఇది కూడా. టాటా స్కైలో సేమ్ వచ్చింది, అలాగే టాటా ప్లేలో సేమ్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే మీకు జస్ట్ మీకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో 3600 సేమ్ హెచ్డి సెటప్ బాక్స్లో ఏదైతే సెటప్ ఉంటుందో, అంటే హెచ్డి సెటప్ బాక్స్లో రిమోట్, అడాప్టరు, ఇంకా HDMI కేబుల్ బాక్స్ యథావిధిగా ఎలాగైతే ఉంటాయో సేమ్ ఈ 4K సెటప్ బాక్స్లో కూడా సేమ్ అలాగే ఉంటాయండి. ప్రస్తుతానికైతే మీకు చూపించాలని తప్ప నేను ఇంకా అంత వేరే ఉద్దేశం అయితే లేదు. సరే, ఇంకా చాలా ఆల్మోస్ట్ 2-3 సెటప్ బాక్స్లు అయితే టాటా స్కైలోని టాటా ప్లేలోని మీకు నేను వీడియో చేయడం జరిగింది. కానీ మరొకసారి అయితే నేను చూపిస్తున్నానండి. క్యాష్ బ్యాక్ ఆఫర్ 3600లో ఇప్పుడు టాటా ప్లే బింజ్ ప్లస్ సెటప్ బాక్స్ అయితే మనకి 4K బాక్స్ అయితే ఇప్పుడు వస్తుంది. హెచ్డి బాక్స్లో కావాలంటే హెచ్డి బాక్స్ తీసుకోవచ్చు, లేదా బింజ్ సెటప్ బాక్స్ 4K బాక్స్ కావాలన్నా 4K సెటప్ బాక్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆఫర్లోని 3600 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదైతే ఉందో కొత్త కనెక్షన్, ఈ కొత్త కనెక్షన్లో ఈ బాక్స్ అయితే కావాలైతే ఈ బాక్స్, లేదా హెచ్డి సెటప్ బాక్స్ అనేది తీసుకోవచ్చండి. ప్రస్తుతానికి అయితే మీకు ఈ బాక్స్ చూపిస్తాను. సేమ్ యథావిధిగా మీకు ఎప్పుడు ఉండేలాగే ఉంటుందండి. ఇక్కడ క్రోమ్ కాస్ట్, బ్లూటూత్, సింగిల్ రిమోట్, గూగుల్ అసిస్టెంట్, ఇంకా సేమ్ అన్నీ ఒకేలాగా ఉంటాయండి. ఇక్కడ ప్రైజే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 9230 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇదైతే బాక్స్ ఫ్రీ అండి. ఇప్పుడు కొత్త కనెక్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో 3600 రూపాయలు పెట్టి కొత్త కనెక్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ సెటప్ బాక్స్ అనేది ఫ్రీ వస్తుంది. ఓకేనండి. ఈ 3600 మీ అకౌంట్లో ఉంటాయి కాబట్టి ఈ అమౌంట్ని మీకు నచ్చిన ప్లాన్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుని, అంటే 274 రూపాయల నుంచి ఉంటుంది ప్లాను. 274, 340 రూపాయలు, ఇంకా 285 రూపాయలు, ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లాన్ బట్టి మీకు యాక్టివేషన్ అయిన తర్వాత వ్యాలిడిటీ ఉంటుందండి. కంప్లీట్ ఇప్పుడు ఈ సెటప్ బాక్స్ అనేది ఫ్రీ అండి. 3600కే మీకు మామూలుగా అయితే జస్ట్ ఎగ్జాంపుల్ ఏమొస్తాయని చూపించడానికి తప్ప ఇంక ఇందులో యథావిధిగా సేమ్ అయ్యే వస్తాయి. ఇక్కడైతే మనకి అడాప్టర్ ఒకటి ఉంటుందండి. అడాప్టర్ ఒకటి ఉంది. ఇది 12 వాట్స్ 2 amp అడాప్టర్ ఇది. తర్వాత బింజ్ ప్లస్ రిమోట్ అయితే ఒకటి ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే తర్వాత బాక్స్ ఒకటి ఉంటుంది, కింద HDMI కేబుల్ ఉంటుంది, ఇంకా తీయవసరం లేదు. ఇంకా టాటా ప్లే బింజ్ ప్లస్, అలాగే ఇక్కడ ఆండ్రాయిడ్ 4K అని ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మీకు పోర్ట్స్ చూస్తున్నట్టయితే ఏవీ పోర్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఈ ఏవీ పోర్ట్స్, అలాగే ఆడియో వీడియో కూడా వాడుకోవచ్చు. హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకుంటే ఆప్టికల్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆప్టికల్ ఉంది. ఇది మన డిష్ నుంచి వచ్చిన వైర్ ఏదైతే ఉందో, కేబుల్ వైర్, దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇందులో HDMI మనం మీ టీవీ నుంచి సెటప్ చేసుకోవచ్చు.
అలాగే 2 యూఎస్బీలు ఇస్తారండి. యూఎస్బీలు ఒక పని చేస్తే మనకి 2 యూఎస్బీలు అనేది కూడా మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు వాడుకోవచ్చు. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి తర్వాత మనకి అడాప్టర్ పెట్టుకోవచ్చు. 12 వాట్స్ 2 యాంప్ అడాప్టర్ మనకి ఇచ్చిన అడాప్టర్ ఏదైతే ఉందో అడాప్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సెటప్ అంతే సింపుల్. ఇది ఇంకేమి ఉండదు. టాటా ప్లే లోగో ఉంటుంది ఇక్కడ కింద. ఇక్కడ లైట్స్ ఉంటాయి, ఇక్కడ బ్లింక్ అవుతుంటాయి మనం ఆన్ చేసినప్పుడు. ఓకేనండి. నేను కస్టమర్కి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టేసి నేను కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఇన్స్టాల్ చేస్తాను మిగతాదంతా కూడా. ఓకేనండి. ప్రస్తుతానికి అయితే మనం సాఫ్ట్వేర్ అప్డేట్ పెడతాం. సాఫ్ట్వేర్ అప్డేట్ పెడితే మనకి మిగతా సెటప్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. ఓకేనండి. బాక్స్ అయితే కనెక్ట్ చేశానండి. ఇది అంతకుముందు నుంచి టాటా స్కైలో వచ్చిన బిన్ సెటప్ బాక్స్. దీనికి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఎలా ఉంటాయి, దీనికి ఎథర్నెట్ కూడా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే లేటెస్ట్ సెటప్ బాక్స్ ఏముండదో. ఇక్కడ సింపుల్గా మనకి డిష్ యాంటీనా వచ్చిన కేబుల్ వైరు, అలాగే HDMI కేబుల్, అలాగే మనకి అడాప్టర్ వైర్ పెట్టేశాను అంతేనండి. ఇక్కడ మన సెటప్ అయితే చేస్తాను మీకు టీవీలోని. అయితే రిమోట్ పేర్ చేయాలండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు రిమోట్ పేర్ చేయాలి. ఇదంతా నేను కస్టమర్ ఇంటికి చేయాలి, నాకు అక్కడ టైం ఎక్కువ పడుతుందని నేను ఇక్కడ ముందుగానే చేసేస్తున్నాను. అక్కడ బాక్స్ అయితే మీకు అలా ఉంటుంది. ఇక్కడైతే నేను టీవీకి కనెక్ట్ చేశాను. ఇక్కడి నుంచి మనం రిమోట్ పేర్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే పెడతాను. జస్ట్ ఇక్కడ పేర్ అవుతుంది. సెర్చింగ్ ఫర్ యాక్సెస్ సెర్చ్ వచ్చి మనకి ఇక్కడ పేరింగ్ అయిపోయింది. రిమోట్ కంట్రోల్ పేరింగ్ అయిపోయింది, కనెక్టింగ్ అయిపోయింది. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇక్కడ సెటప్ అయితే చేయాలి మనం. తర్వాత ఇవన్నీ సెటప్స్ చేసుకోవచ్చు. మనకు వైఫై కూడా కనెక్ట్ చేయాలండి. ఇప్పుడు వైఫై అయితే కనెక్ట్ చేయాలి. ఇది దీనికి ఈథర్నెట్ పోర్ట్ లేదు కాబట్టి మనం వైఫై డైరెక్ట్ కట్ చేయొచ్చు. మనంతా రిమోట్లో చేసుకోవచ్చు. ఇదంతా రిమోట్లోనే. ఇంటర్నెట్ సక్సెస్ఫుల్గా ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. తర్వాత అప్డేట్స్ వస్తాయండి. మెయిన్ మనకి ఈ బిన్ సెటప్ బాక్స్ సెటప్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఒక అప్డేట్ వస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్. ఆ అప్డేట్ అనేది ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేయాలి. సెటప్ అడుగుతుంది. ఇవన్నీ సైన్ ఇన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకుని తర్వాత చేసుకోవచ్చు అండి. మొత్తం అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెటప్ బాక్స్ సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే శాటిలైట్కి కనెక్ట్ చేయాలి మనం. అంటే ఇక్కడ అన్నీ కూడా సెటప్ చేసి ఇక్కడ స్టార్ట్ స్కాన్ చేసి యూనివర్సల్ ఇది సింగిల్ LMBలో ఉంటే మనం యూనివర్సల్ సింగిల్ LMB పెడితే మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చేస్తుంది. 14.6 dB వచ్చింది. 95% సిగ్నల్ క్వాలిటీ అండ్ 95% స్ట్రెంత్ రెండు మనకి ఈక్వల్ వచ్చేయండి. నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం సెటప్ చేసుకుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా పెట్టాలి, అది కూడా చూపిస్తాను. ఇదంతా ఫస్ట్ సెటప్ అండి. ఆల్మోస్ట్ ఇది 2 వీడియోస్ అయితే నేను చేశాను గతంలోని. కానీ మరొకసారి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ 3600కి ఉంది కాబట్టి మనం మరొకసారి అయితే చేస్తున్నాను. टाटा प्ले फन लर्न पर देखो ढेर सारा फन और एक्साइटमेंट।
హోమ్ ఛానల్ వచ్చింది. హోమ్ ఛానల్ వచ్చిన తర్వాత అయిపోలేదు, మనకి సాఫ్ట్ అప్డేట్ పెట్టాలి. హోమ్ స్క్రీన్కి వచ్చి పైన అక్కడ హోమ్ స్క్రీన్కి వచ్చి మనం కస్టమర్ ఇంటికి అంతా చేయాలి. చాలా టైం అయితే మనం తీసుకుంటుంది ఈ సెటప్ బాక్స్. ఇక్కడికి వచ్చి మనం డివైస్ ప్రిఫరెన్స్, అబౌట్, సిస్టమ్ అప్డేట్ ఇక్కడ చెక్ చేస్తే సిస్టమ్ అప్డేట్ చేస్తే మనకి అప్డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ 682 MB అయితే మనకి అప్డేట్ ఉంది. ఇది అప్డేట్ అయ్యే వరకు మీకు చూపిస్తాను ఈ లోపల. ఓకేనండి. ఓకే అండి, అక్కడ మీరు వీడియో చూసినట్టయితే నేను సెటప్ బాక్స్ అన్బాక్స్ చేశాను. అన్బాక్స్ చేసిన తర్వాత టీవీ కనెక్ట్ చేశారు, సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాను. అలాగే ఇదంతా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే తర్వాత నేను కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత 3600 అనేది అమౌంట్ కస్టమర్ నుంచి తీసుకుని క్యాష్ బ్యాక్ ఆఫర్ రూపంలో అమౌంట్ తిరిగి టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ 4K బాక్స్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఈ అమౌంట్ని వాళ్ళు నచ్చిన ప్లాన్ బట్టి వాడుకోవచ్చండి. స్టార్టింగ్ ప్లాన్ వచ్చి మనకి 274, 284, 285, 339 ఇంకా రకరకాల ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ ప్లాన్ బట్టి వ్యాలిడిటీ ఉంటుందండి. కొత్త కనెక్షన్ అని నేను చెప్పేది. కొత్త కనెక్షన్ బట్టి మీరు ఇక్కడ నుంచి టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ అయితే మీరు 3600 చెల్లించి ఈ 4K సెటప్ బాక్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 3600 మీరు చెల్లించినట్టయితే ఇక్కడ మీరు ఓటీటీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ అయితే ఉండాలండి. ఇంటర్నెట్ ఉండనట్టయితే మీరు ఓటీటీ చూడొచ్చు. లేదు మాకు ఇంటర్నెట్ అవసరం లేదు, మాకు ఓటీటీ అవసరం లేదు, మాకు ఇంటర్నెట్ లేదు అనుకున్నట్టయితే మీరు రెగ్యులర్గా యథావిధిగా ఏదైతే హెచ్డీ ఛానల్స్ చూస్తున్నారో అదే హెచ్డీ ఛానల్స్ రెగ్యులర్గా చూడొచ్చు. మీరు 3600 పే చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 3600 పే చేసి మాకు బేసిక్ ప్లాన్ కావాలండి అంటే 1 year పాటు రీఛార్జ్ వస్తుంది. 1 year పాటు 3600 ఎట్నో మీకు అమౌంట్ టాటా ప్లే అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత ప్రతి నెల మీకు అకౌంట్లో వచ్చే 3600 వచ్చి 284 అంటే బేసిక్ ప్లాన్ కట్ అవుతూ 1 year వచ్చేస్తే ఆ పైన ఇంకా ప్లాన్ ఏమైనా పెట్టుకున్నట్టయితే ప్లాన్ బట్టి మీకు వ్యాలిడిటీ ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే మీకు సింపుల్ గా చెప్పాలంటే టాటా ప్లే బిన్ సెటప్ బాక్స్ అనేది ఫ్రీ మాట అండి. అంటే కొన్ని ఏరియాలకి తెచ్చినట్టున్నారు. ప్రస్తుతానికి అయితే నేనుండే ఏరియా కాకినాడ అయితే ఉందో ఆ ఏరియాలో మనకి ఈ పిన్ కోడ్ బట్టి ఈ బిన్ సెటప్ బాక్స్ అనేది మనకి ఫ్రీగా ఉందండి. అంటే సెటప్ బాక్స్ ఫ్రీ మాట. మీరు హెచ్డీ సెటప్ బాక్స్ ఉండేది గతంలో 3600 కనెక్షన్ కి, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బిన్ సెటప్ బాక్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఓటీటీ చూద్దాం అనుకున్నట్టయితే ఈ బాక్స్ అయితే తీసుకొచ్చండి. నెక్స్ట్ ఛానల్స్ కూడా ఫ్యూచర్ లో నాకు తెలిసి 4K ఛానల్స్ వచ్చినాయి అంటే ఇంకా బాగుంటుంది. 4K ఛానల్స్ ఇందులో చూడొచ్చు, 4K సెటప్ బాక్స్ కాబట్టి. ఇంకా దీనికి ఎస్బీ పెన్ డ్రైవ్ కూడా ఆప్షన్ అయితే ఉంది, ఇంకా ఆప్టికల్ ఉంది. బాక్స్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం మీరు ఆన్ చేసినప్పుడు అయితే కొంచెం స్లో ఉండొచ్చు, కానీ చాలా అయితే బాగుంటుంది బాక్స్. ఇది నాకు తెలిసి నేను గత 5 ఏళ్ళ నుంచి అయితే వాడుతున్నాను ఈ టాటాస్కి వచ్చినప్పుడు బిన్ సెటప్ బాక్స్. ఇప్పుడైతే టాటా ప్లే కింద మారింది కాబట్టి ఓకేనండి. ఇక్కడ నుంచి మీరు టాటా ప్లే కనెక్షన్ బుక్ చేసుకున్నట్టయితే హెచ్డీ బాక్స్ కి అయితే హెచ్డీ బాక్స్ ఉంది. ఇక్కడ టాటా ప్లే బిన్ ప్లస్ సెటప్ బాక్స్ 4K ఆండ్రాయిడ్ బాక్స్ అయితే కూడా ఉందండి. ఓకేనండి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ కస్టమర్ ఇంటికి వెళ్ళి అక్కడ డిష్ ఇన్స్టాల్ చేసి సెటప్ బాక్స్ అక్కడ మనం బిగించి పెట్టిన తర్వాత అక్కడ మనం ఏ ఆఫర్ అయితే ఇచ్చే వాళ్ళకి ఆఫర్ని బట్టి వ్యాలిడిటీ చూపించి మీకు అక్కడ మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియో మనం సెటప్ బాక్స్ గురించి ఇంకా ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, నేను వీడియో చూసిన ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.